హాయ్ వ్యూవర్స్. మనం ఇప్పుడు మూసాపేటలో ఉన్న చిత్రామ్మ నగర్ దగ్గర ఉన్నాం. అక్కడ జనతా నగర్ సీతారామ గుడి దగ్గర గత 55 సంవత్సరాలుగా వినాయకుడిని అలంకరిస్తున్నారు. ఈసారి కూడా వినాయకుడిని చాలా అత్యద్భుతంగా అలంకరించారు. 4-5 మండలి ప్రముఖులు కలిసి ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రణతి మండలి, చైతన్య మండలి, మహావీర్ భక్తి మండలి ఇంకా తదితరులు కలిసి ఇక్కడ మన గణనాథుడిని ఎంతో అద్భుతంగా అలంకరించారు. దాని విశేషాల గురించి ఇక్కడ ప్రముఖుల మాటల్లో మనం తెలుసుకుందాం. सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। संकट को भैरी विघ्न विनाशन मंगल मूलदाधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी गंडस्थल मस्तक चूरे शशिव्याधि जय देव जय देव। जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। भाव से कोई शरणागत आवे सन्नत संपद सबही भरपूर पावे ऐसे महाराज को अति भावे सारी नंदन गुण गावे जय देव जय देव। जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव। 55 సంవత్సరాల నుంచి ముస్కిపేట్, సీతారామ నగర్, జనతా నగర్, సుభాష్ చంద్రబోస్ యూత్, మహావీర్ భక్త మండలి, ప్రగతి యూత్ అసోసియేషన్, చైతన్య యూత్ అసోసియేషన్ వాళ్ళు కలిసి అందరూ కలిసి గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నారు. అనుబంధ భక్తుల నుంచి జరుపుకుంటున్నారు. ఇంకా మైసయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, అంటు గారు, ప్రభాకర్ గారు, ఇంకా వీరస్వామి గారు, ఈశ్వర్ గారు, ఇంకా గత 50 సంవత్సరాల నుంచి ధూల్పేట నుండి తీసుకొస్తామండి గణేష్ని ఇక్కడికి. ముస్కిపేట వీళ్ళంతా అనుబంధ బస్సులు కలిసి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు ప్రతిష్టాపన చేస్తుంది. సేమ్ గణేశుడు 1000 రూపాయల నుంచి మొదలైంది. ఇది ఇప్పటి వరకు ఇది 2,55,000 అక్కడి వరకు స్టార్ట్ అయింది. ఇది హైట్ 25 ఫీట్ల హైటు. ధూల్పేట వినాయకుడు, బాలాపూర్ గణపతి, ఈ గణపతి సేమ్ వినాయకుడు అండి. గురువారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 17వ తారీఖు రోజు నిమజ్జన కార్యక్రమం భారీ ఎత్తున ఉంటుంది. ఆ రోజు పులిహోర అన్ని ప్రసాదాలు బాజా భజంత్రులతో ఊరేగింపుగా కొనసాగుతుంది. అందరు కలిసి ఇక్కడ నుంచి అంత యూత్ 4 యూతుల సభ్యులు అందరు పూనా బ్యాండ్ వస్తుంది ఇక్కడికి స్పెషల్. గత 48-50 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుంది. ఒక గ్రామమే కాకుండా జనబంధ గ్రామాలు అన్నీ కలిసి ముస్కిపేట్, జనతా నగర్, సీతారామ నగర్, మహావీర్ భక్త మండలి యూత్ అసోసియేషన్, సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్, ప్రగతి యూత్, చైతన్య యూత్ అందరం కలిసికట్టుగా గత 50 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత బాలాపూర్, మా ముస్కిపేట్ 3-4 వినాయకులు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా చక్కగా నెలకొల్పడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా కీర్తి చేసిన మైసయ్య, వీరస్వామి, ఈశ్వర్, శంకర్ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఎక్స్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, బాబురావు ఇప్పుడు శాశ్వత కమిటీ అని చెప్పి ఒక 8 మంది పెద్దలను
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పగడాల బాబురావు, జి మల్లేష్, ఐలా యాదవ్, జిల్లా బాబురావు, జిల్లా గోపాల్, కె ఎల్లేష్, కె శ్రీనివాస్, ఏ మల్లేష్ యాదవ్, కె శ్రీనివాస్ 8 మంది పెద్దల ఏర్పాటుతో చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. గత 50 సంవత్సరాల నుంచి గణేశుని ఉత్సవం జరుగుతూ ఉంది. 4 అనుబంధ సంస్థల నుంచి ఈ ఉత్సవాలు బాగా జరుపుకుంటాం. మేము ఇక్కడ పెద్దలు మాకు చూపెట్టిన ఆయన వాళ్ళ మార్గంలో నడుస్తూ ఉంటాం. మేము ఈ యొక్క గణేశుడికి మంచి ప్రత్యేకత ఉన్నది. 4 బస్సులు కలిసి ఈ ఉత్సవాలను మంచిగా జరుపుకుంటాం. వినాయక మా స్వామివారు ఇక్కడ ప్రత్యేకత గౌరవ తీర్చినందుకు మైసూర్ గౌరవాలు వారి ఆధ్వర్యంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఈ స్టేజ్ కూడా లేదు, చాలా చిన్నగా ఉండే అప్పుడు గౌరవ పెద్దలకు మనీష్ గారు కానీ, జిల్లా బాబురావు గారి, ఎల్ఎస్ గారు కానీ వాళ్ళ సహకారంతో ఇంచుమించు నేను గోపాల్ గారు, నేను రమేష్ గారు అప్పుడు చిన్నగా ఉన్నాము. చేస్తా ఉన్నాము. రాత్రి 10 గంటలకు 1 గంటలకు ఎక్కడి నుంచో గణేశాన్ని మోసుకొచ్చాం, మేము సిమెంట్ మోసుకొచ్చాం, అన్ని చేశాం. కానీ దేవుడు బాగా సహకరించాడు, అలాగే పెద్దలు కూడా సహకరించాడు, అలాగే వినాయకుడు కూడా సహకరిస్తూ పెద్దగా అవుతా ఉన్నాడు. మా వినాయక షెడ్ కూడా అప్పుడు ఏ మిగిలింది కదా షెడ్ వేశారు గౌరవ పెద్దలు కమిటీ వాళ్ళు. ఎవరు మన జిల్లా గోపాల్ గారు కానీ, జిల్లా బాబురావు కానీ, ఎల్ఎస్ గారు కానీ, మన మలేషన్న గారు కానీ, కార్పొరేటర్ ఫస్ట్ ముఖ్యంగా కార్పొరేటర్ గారు, కీర్తివేశులు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు ఈశ్వరన్న మరియు వాళ్ళన్న కూడా ఏ సంబంధంగా మరియు మాజీ కార్పొరేటర్ కౌన్సిలర్ వారు కూడా వారి సహకారం. మరి ఇంకోటి దాటి శంకర్ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన, మా వినయనగరంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన. నాకు ఎంతో కష్టపడ్డాం మీకోసం, ఈ ప్లేస్ కోసం ఎంతో ఇబ్బందులు పెట్టారు కావాలి, గురి పెట్టారు కావాలి, పోలీస్ కేసులు గీసి వేస్తే మా పెద్దలు వేయరు అందరూ శ్రీనివారు కానీ. ఈ రోజు ఎంత పెద్ద బిల్డింగ్ పడాలంటే ఈ పెద్దలే మెయిన్ కార్యకర్తలు, వీరు ఎల్ఎస్ కానీ కమిటీ సభ్యులు ఒక్కరి పేరు అందరి పేరు మా వీరి దయ వల్ల స్వామివారు వాళ్ళు సహకరించారు. స్వామివారు సహకరించారు కాబట్టి వారు కూడా మా కమిటీ, మా ముఖ్యపై చింతకారు చిత్రమ్మ గారు సహకారంతో ఈరోజు స్వామివారి సహకారంతో ఇంత పైకి వచ్చాం. నేను కూడా మేము పైకి వచ్చాం. స్వామివారు కూడా ఇంకా అంచులంచులు ఎదగాలని స్వామివారు ప్రార్థిస్తాం. గౌరవ సభ్యులు అందరూ కూడా ఎదగాలని స్వామివారు ప్రార్థిస్తాం. అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది, వారి పేరు చెప్పలేదు కానీ వారు కూడా ఇంకా అంచెలంచెగా ఎదగాలని స్వామివారిని ఈ యూట్యూబ్ తరఫున కోరుకుంటా ఉన్నాం. జనతా నగర్ చిత్రారామ గుడిగాడ అంగరంగ వైద్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో పెద్దలు చాలా మంది ఇప్పుడుదాకా మిత్రులు చెప్పినట్టు చాలా మంది సహకరించినారు. గతంలో కూడా చిన్న వినాయక నుంచి తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఊరిలో ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగ వాతావరణం చేసుకోవడం ఎంతో ఆనందం ఉంది. ప్రతి ఒక్కరు భక్తులంతా దీంతో పాల్గొని భక్తుల తీర్థ ప్రసారం తీసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళని కూడా అభినందిస్తూ ఎంతో ముందుబడి ప్రతి ఒక్క దానికి ముందుబడి సహకరిస్తూ ఈ కార్యక్రమం అంతా 11 డేస్ నిద్ర లేకుండా తీసుకుంటూ పోతున్నారు. వాళ్ళందరూ కూడా కొత్తపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.